బద్రీనాథ్లో వాతావరణం కరుణించిన వేళ రాష్ట్ర యాత్రికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రతికూల పరిస్థితుల మధ్య చిక్కుకుపోయిన వారంతా ఎట్టకేలకు క్షేమంగా బయటపడ్డారు. దైవ దర్శనం కోసం వెళ్లి మంచు తుపానులో చిక్కుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలవగా స్వస్థలాలకు బయలుదేరారు. చార్ధమ్ యాత్రకు వెళ్లి మంచు తుఫాను కారణంగా బద్రీనాథ్లో చిక్కుకున్న యాత్రికులు క్షేమంగా బయటపడ్డారు. 24 గంటలుగా పలు ఇబ్బందులు ఎదుర్కొన్న వారు ఉత్తరాఖండ్లో వాతావరణం అనుకూలించి పరిస్థితులు మెరుగుపడగా ఊపిరి పీల్చుకున్నారు. బద్రీనాథ్లో చిక్కుకున్న యాత్రికుల వాహనాలు బయటి ప్రాంతాలకు బయలుదేరాయి. శ్రీకాకుళం, విశాఖ జిల్లాల నుంచి చార్ధమ్ యాత్రకు వెళ్లిన యాత్రికుల బృందం ఊహించని రీతిలో అక్కడి చిక్కుకుపోయింది. మొత్తం 66 మంది బృందంలో 6 విశాఖకు చెందిన వారున్నారు. మంగళవారం ఉదయం బద్రీనాథ్ చేరుకునేసరికి ఒక్కసారిగా మంచు వర్షం ప్రారంభమైంది. 26వ తేదీన ఇక్కడి నుంచి బయలుదేరిన వారంతా అన్ని యాత్రలు ముగించి బద్రీనాథ్ చేరుకున్నారు. మంచువాన కారణంగా బస్సుల నుంచి బయటకు దిగలేని పరిస్థితి నెలకొనగా మధ్యాహ్నం అతి కష్టం మీద ఓ లాడ్జీలో బస చేశారు. ఎవరు ఎక్కడ ఉన్నారనేది తెలియని పరిస్థితి నెలకొంది. చలి తీవ్రత అధికంగా ఉండడం సహా సరైన ఆహారం, నీళ్లు లేక నరకయాతన అనుభవించారు. యాత్రికులతో పాటు శ్రీకాకుళం జిల్లా పరిషత్ నుంచి మరో 39 మంది బృందం చార్ధమ్ యాత్రలో చిక్కుకుంది. జెడ్పీ చైర్మన్ చౌదరి ధనలక్ష్మి సహా జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కొంతమంది అధికారులు 3వ తేదీన బయలుదేరి వెళ్లారు. వాటర్ షెడ్, గ్రామీణ ఉపాధి హామీ పనులపై అధ్యయనం చేసేందుకు వెళ్లిన వారంతా మంచు వర్షంలో చిక్కుకున్నారు. మంగళవారం రాత్రి అతి కష్టం మీద సీతాపూర్లోని విడిదికి చేరుకున్న వారు ఉదయం వాతావరణం మెరుగుపడగానే రుద్రప్రయాగ, ఋషికేశ్ మీదుగా స్వస్థలాలకు బయలుదేరారు. బద్రీనాథ్లో చిక్కుకున్న యాత్రికుల క్షేమ సమాచారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు ఆరా తీశారు. ఏపీ భవన్ అధికారులతో మాట్లాడిన సీఎం యాత్రికులు సురక్షితంగా స్వస్థలాలకు వచ్చేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మంత్రి అచ్చెన్నాయుడు, ఏపీ భవన్ అదనపు కమిషనర్ అర్జా శ్రీకాంత్, తెదేపా పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శి నౌపాడ సత్యనారాయణ యాత్రికుల రక్షణకు రంగంలోకి దిగారు. మంచు వర్షంలో చిక్కుకున్న యాత్రికులతో మాట్లాడిన అధికారులు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఎట్టకేలకు వాతావరణం తెరిపినివ్వగా ముందుగా జెడ్పీటీసీల బృందం అక్కడి నుంచి బయటపడింది. యాత్రికులు బద్రీనాథ్లో దర్శనం సైతం పూర్తి చేసుకుని స్వస్థలాల బాట పట్టారు.